ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సీతంపేటలోని మను చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం మరియు పిల్లలకి పుస్తకాలు పెన్సిల్స్ కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ వ్యవస్థాపకురాలు మనోపల్లా మాట్లాడుతూ, మహానేత లాంటి వారు యుగానికి ఒక్కరే పుడతారని, ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసేవారని, ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా చేశారంటే ఆ ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిదేనని పేర్కొన్నారు. రాజశేఖర రెడ్డి గారి లాంటి మహానేతని ఎప్పుడు ఎవరు మరవలేరని ఆమె పేర్కొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈరోజు రాజశేఖర్ గారి వర్ధంతి 11వ వర్ధంతి సందర్భంగా నేను ఒక 200 పీపుల్కి భోజనం పెట్టాలని వచ్చాను. వాళ్ళకి చిన్నపిల్లలకి బుక్స్, పెన్స్ అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ టీ-షర్ట్స్ ఇవ్వడానికి వచ్చాను. రాజశేఖర్ గారి వర్ధంతి సందర్భంగా నేను ఈ విధంగా వీళ్ళందరికీ భోజనం పెట్టడం చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మెయిన్ ఆయన చేసిన కార్యాలు నార్మల్ కాదండి. ఆయన ఎంత హెల్ప్ ఎవరికి ఎలా చేశారో అందరికీ తెలుసు. పేదల కోసం ఎంత కష్టపడ్డారో తెలుసు. ఆయన మంచి కార్యాలను బట్టే నేను కూడా ఈ విధంగా ఫుడ్ అరేంజ్ చేసి నేను ఫుడ్ అందజేసి ఆయనకి వాళ్ళు అర్పిస్తున్నాను. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా చేయాలని ఉంది, చేస్తానని కూడా అందరికీ మాటిస్తున్నాను. ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి. ఈ లాక్డౌన్ సందర్భంగా నేను ఎంతోమందికి చేశాను, చాలావి ఇంకా చేస్తాను కూడా ఫ్యూచర్లో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.